నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, మార్కండే కాలనీ, రెయిన్బో స్కూల్ లైన్, గోదావరికని. హోమియోపతి వైద్య విధానం ద్వారా మానవ శరీరంలోని జీవశక్తిని ప్రేరేపించి హోమియోపతి వైద్య విధానం ద్వారా జబ్బులను నయం చేస్తూ శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్. సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఆర్జీవన్ పరిధి జీడీకే టూయింగ్ లైన్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. సింగరేణిలో మెడికల్ బోర్డు సమావేశాలను తక్షణమే నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన 54,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మారుపేర్ల సమస్య, విజిలెన్స్ కేసులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, అర్హత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగ నియామక ఉత్తర్వులను వెంటనే అందజేయాలని కోరారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నాయకులు పేర్కొన్నారు. నిరసన అనంతరం కార్మికులు 2వ గని మేనేజర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామూర్తి మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు. లేదంటే సమ్మె తప్పదని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పిట్ సెక్రటరీ ఉప్పులేటి తిరుపతి, భాస్కర్ రాజు, నరేష్, దేవేందర్, వేణు, యశ్వంత్, ప్రదీప్ కుమార్, శ్రీకాంత్, అనిల్, రవి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. గుండెకాయ లాంటిది తెలంగాణ ప్రజలకు ఉపాధినిచ్చేటువంటి సంస్థ, ఇవాళ భారతదేశానికి వెలుగులు పంచే సంస్థ ఈ సింగరేణి సంస్థ. ఈ సింగరేణి సంస్థలో తమ ప్రాణాలని పనంగా పెట్టి పనిచేస్తున్నది కార్మిక వర్గం. ఆ కార్మికులు దుమ్ము ధూళితోని గర్భికులాయిల్లో పనిచేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి తీస్తున్న ఉత్పత్తికి ఏ రకంగా సరితూగలేదు. అందుకనే ఆ కార్మికుల పిల్లలకి కారుణ్య నియామకాలు ఇవ్వమని కోరితే ఇవాళ వారసత్వ ఉద్యోగాలు రద్దు చేసినటువంటి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన వారసుడే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ వాళ్ళు గత అసెంబ్లీ ఎన్నికలలో లేదా సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో 2 మెడికల్ బోర్డులు పెట్టి దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడిని మెడికల్ అని ఫిట్ చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే గడిచిన 15 నెలలుగా కనీసం మెడికల్ బోర్డు పెట్టలే. 4,000 మంది కార్మికులు అయ్యో మా పిల్లలకు ఉద్యోగం వస్తుందా లేదా, మెడికల్ బోర్డు పెడతారా లేదా అని ఎదురు చూస్తా ఉన్నారు. దాన్ని తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది. ఇవాళ అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకొని కారుణ్య నియామకాల ద్వారా లేదా తండ్రులు ఉద్యోగులు చనిపోతే వచ్చినటువంటి ఉద్యోగాల ద్వారా ఈ ఉద్యోగ నియామకాలు కోసం ఎదురు చూస్తున్న వారికి తక్షణమే ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని టీపీజీకే డిమాండ్ చేస్తా ఉన్నది. 54,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జెన్కో ద్వారా, ట్రాన్స్కో ద్వారా అప్పుబడి ఉన్నది. ఆ బకాయి చెల్లిస్తే ఇవాళ జీతాల కోసం నెల నెల బ్యాంకుల చుట్టూ వడ్డీలకు తిరుగుతూ ఉన్నది కంపెనీ. అది దాని నుండి రక్షించుకోబడుతుంది. ఇవాళ సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అనేక పోరాటాలు చేస్తూ ఉన్నది. ఇవాళ సింగరేణి సంస్థను బొందబెట్టడానికి ఇలా కొత్త నిబంధనలు తెచ్చి వాళ్ళ అనుయాయులకు కాంట్రాక్టులు కట్టబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది. అందుకనే కాంగ్రెస్ హఠావో సింగరేణి బచావో అనే నినాదంతో ఇవాళ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం ఇవాళ ప్రభుత్వం కళ్ళు తెరిచి కార్మికుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటే ఈ సంస్థలో సమ్మె తప్పుద్ది, మీకు తగిన గుణపాఠం నుంచి బయటపడతారు. అంతేగాని లేని ఎడల ఈ తలెత్తేటువంటి శాంతి భద్రతల సమస్య లేదా సమ్మెకు ఇవాళ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 1 నెలలో మొత్తం మందిని అన్ఫిట్ చేస్తామని చెప్పి మీకు మెడికల్ బోర్డులో పెట్టుకుంటేనే ఇస్తామని చెప్పినటువంటి ఈ కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికైనా కార్మికుల ముందు క్షమాపణ చెప్పి వాళ్లకు ఈ మెడికల్ బోర్డు నిర్వహించే విధంగా ప్రభుత్వం ఒత్తిడి ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.